మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సిలో 602 మంది ధ్రువపత్రాల పరిశీలన. డిఎస్సి రెండవ విడత ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం దాదాపు పూర్తయింది. మొదటి విడత పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో ప్రాధాన్యతను అనుసరించి ఉన్నవారికి ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అభ్యర్థులు గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి కాల్ లెటర్లను అయితే జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం 602 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. రెండవ విడతలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో కొత్తవారికి మూడో విడత కాల్ లెటర్లు జారీ చేయనున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అంటే మూడో విడత కాల్ లెటర్లు ఎప్పుడు వస్తాయనే డేట్ని అయితే ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా మూడో విడతకు సంబంధించి కూడా కాల్ లెటర్లు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సిలో భర్తీ కాని 700 పోస్టులు అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. నేడు రేపు మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన ఏంటంటూ కూడా మనకి ఇక్కడ పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారుగా 700 పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించిన పోస్టుల వేకెన్సీస్ అంటే రోస్టర్ వైజ్ ఖాళీల వివరాలు చూపించే పీడిఎఫ్లో మనకి స్పెషల్ కేటగిరీ పోస్టులకు సంబంధించి కానివ్వండి, స్పోర్ట్స్ కోటా పోస్టులకు సంబంధించి కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడి కోటా పోస్టులకు సంబంధించి ఎక్కడ కూడా వర్టికల్గా ఖాళీల వివరాలు అయితే చూపించలేదు. అర్థమవుతుందా? వర్టికల్గా బీసీఏ వాళ్ళకి చూపించారు, బీసీబీ వాళ్ళకి చూపించారు, ఓసీ వాళ్ళకి చూపించారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు సంబంధించి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి హారిజంటల్గా పోస్టుల వివరాలు అయితే చూపించలేదు. అయితే మెరిట్ లిస్ట్లో ఉంటే ఈ పోస్టుల భర్తీ చేసుకోవాలి, కానీ ఒకవేళ మెరిట్ లిస్ట్లో లేని క్యాండిడేట్ల పోస్టులను కూడా తీసేసి క్యారీ ఫార్వర్డ్ చేస్తామంటే మాత్రం ఏమాత్రం సరికాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ బాడీ, లోకల్ బాడీకి సంబంధించి, వెస్ట్ గోదావరికి సంబంధించి చూసినట్లయితే విహెచ్కి సంబంధించి మనకి ఇక్కడ 3 పోస్టులు చూపిస్తున్నారు. ఓకే, వీళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నట్లయితే భర్తీ చేసుకున్న పర్లేదు, కానీ ఒకవేళ విహెచ్ క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్లో లేకపోతే ఈ పోస్టులను మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తామనేది మాత్రం ఏమాత్రం సరికాదు. ఎక్కడ కూడా స్పెషల్ కేటగిరీ పోస్టులకు సంబంధించి క్లారిటీగా వర్టికల్గా ఖాళీల వివరాలు చూపించలేదు. కేవలం హారిజంటల్గా మాత్రమే ఇన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉన్న టైప్లో చూపించారు. కాబట్టి మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్స్ ఉంటే భర్తీ చేసుకున్నా పర్లేదు, కానీ మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్లు లేకుండా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇస్తామనేది మాత్రం ఏమాత్రం సరికాదు. ఇంకొకటి ఏంటంటే వర్టికల్గా చూపించిన ఏవైతే SC1 కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయో అవి మిగిలిపోతే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న ఒక అర్థం ఉంటుంది, కానీ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేస్తే మాత్రం అభ్యర్థులు ఏమాత్రం సహించరు. కన్వీనర్ గారి అంశంపై పత్రికా ప్రకటన జారీ చేయవలసిన అవసరం అయితే ఉంది. 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక 700 పోస్టులు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు. కాగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. రెండవ విడతకు సంబంధించి 627 మంది అభ్యర్థులు కాల్ లెటర్లు పంపగా మంగళవారంలో 480 మందికి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నం రెండవ విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మొత్తంగా 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుందని, మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. స్పెషల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులను ఎక్కడ వర్టికల్గా చూపించలేదు. అంటే బీసీఏ వాళ్ళకి ఇన్ని ఉన్నాయి, బీసీబీ వాళ్ళకి ఇన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్ని ఉన్నాయి, SC ST వాళ్ళకి ఇన్ని ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా చూపించారు, కానీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఎక్కడ కూడా వర్టికల్గా చూపించలేదు. కాబట్టి మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్ ఉంటే భర్తీ చేసుకున్నా పర్లేదు, కానీ మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్ లేకుండా ఉన్నప్పుడు ఆ పోస్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది ఏమాత్రం సరికాదు. క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి బదిలీ చేయడం అన్నట్టు. కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారంటూ కూడా ఇక్కడ మనకి క్లారిటీగా పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఇది చెక్ చేయొచ్చు. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి పూర్తయ్యాకే పోలీస్ నియామకాలు చేపట్టాలని చెప్పేసి మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలు పూర్తయ్యాకే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ చేపట్టాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ విజ్ఞప్తి చేశారంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు.
ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ను మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. డిఎస్సితో పాటుగా పోలీస్ అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ముందుగా ఏదో ఒక ఉద్యోగంలో చేరేలా ఒప్పంద పత్రం తీసుకుని డిఎస్సిలో అదేవిధంగా పోలీస్ కొలువు కానిస్టేబుల్ కొలువు సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ రకంగా డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి సంబంధించి మళ్ళీ పోలీస్ ఉద్యోగం అనేది ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలనే విధంగా వినతి పత్రం అయితే సమర్పించినట్లు సమాచారం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన. కృష్ణా జిల్లాలో డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం 3వ విడతకు సంబంధించి డిఓ ఆధ్వర్యంలో పరిశీలించారు. నోబెల్ కళాశాలలో 2 రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలించగా డిఓ కార్యాలయంలో మరొక రోజు సర్టిఫికెట్ల పరిశీలించారు. 3వ విడతగా 34 మంది సర్టిఫికెట్ల పరిశీలించారు. వీరిలో 6 దివ్యాంగులు కావడంతో వారి సర్టిఫికెట్లను గుంటూరు, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రులకి పంపి వారికి పీడబ్ల్యూడి పర్సంటేజ్ ఉందా లేదా అనేది వైద్య పరీక్షలు చేయించి నిర్ధారించడం జరుగుతుంది. కొందరు టీచర్లు స్కూల్ అసిస్టెంట్, ఎస్జిడి పోస్టులకు ఎంపికయ్యారు. ఇలా 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పెట్టుకుంటే ఎస్జిడి వదులుకున్నారంటూ కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ 3వ విడత అని చెప్పేసి రాశారు, కానీ 2వ విడత సర్టిఫికెట్ల పరిశీలన అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి తలుపు తట్టిన కొలువు అంటూ ప్రకాశం జిల్లాకు సంబంధించి న్యూస్ పేపర్లు ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. డిఎస్సి ప్రతిభా జాబితాలో మరొక 19 మందికి అవకాశం. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 19 మందికి సంబంధించి ప్రకాశం జిల్లాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే జరిపారు. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్లు దివ్యాంగుల్లో చెవిటి అంటే హెచ్ఐ కేటగిరీకి సంబంధించి 4 అభ్యర్థుల వైద్య పరీక్షల కోసం గుంటూరు జనరల్ ఆసుపత్రికి పంపించగా ఆర్థో కేటగిరీకి సంబంధించి మరొక 3 ఒంగోలు సర్వజన ఆసుపత్రికి పంపించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఆసుపత్రికి వెళ్ళిన వారిలో ఎవరైనా మళ్ళీ అక్కడ పర్సంటేజ్ లేక రిజెక్ట్ అయ్యారంటే నెక్స్ట్ క్యాండిడేట్కి మళ్ళీ అవకాశం అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటికైతే 2వ విడతకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుండగా నెక్స్ట్ 3rd విడతకు సంబంధించి కూడా 3వ విడతకు సంబంధించి కూడా సర్టిఫికెట్ల పరిశీలన జరిగే అవకాశం కనిపిస్తుంది. వాటికి సంబంధించి కూడా రానున్న 2-3 రోజుల్లో ఆ ప్రాసెస్ కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. దాంతో కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించిన పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ ఆర్టికల్ అయితే ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ అయితే ఇది. డిఎస్సి 2వ జాబితా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. డిఎస్సిలో 2వ జాబితాలోని అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం స్థానిక అపోలో కళాశాలలో డిఓ వరలక్ష్మి పర్యవేక్షణలో పరిశీలించారు. 2వ విడత జాబితాలో 45 మంది అభ్యర్థులకు గాను పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేయగా 37 మంది హాజరయ్యారు. ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి అధికారుల వద్ద పరిశీలన చేయించుకున్నారు. మిగిలిన 8 మందికి ఇతర జిల్లాకు చెందిన వారు కావడంతో వీరు బుధవారం ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోనున్నారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే పత్రాల పరిశీలన. కర్నూలు విద్యా న్యూస్ డేకి సంబంధించి చూసినట్లయితే రాయలసీమ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ భవనంలో మంగళవారం 2వ విడత సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించినట్లు డిఓ శామ్యూల్ పాల్ తెలిపారు. 2వ విడత కింద 70 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించినట్లు చెప్పారు. వారిలో 49 మంది ధ్రువపత్రాల పరిశీలన చేయించుకున్నారని, మిగతా 21 మంది ఈ నెల 3వ తారీఖున అంటే ఈరోజు జరగనుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఇది గైస్ కర్నూలు జిల్లాకు సంబంధించిన పబ్లిష్ అయిన ఆర్టికల్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి డిఓ పూల్ పండిట్లకు ఎస్ఏలుగా పదోన్నతులు కల్పించాలంటూ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. 2019లో జరిగిన ఉన్నతీకరణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన డిఓ పూల్లో భాషా పండితులకు న్యాయస్థానం తీర్పు ఆధారంగా స్కూల్ అసిస్టెంట్, పాఠశాల సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి కోరారంటూ దీనికి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మీరు ఇది చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, 3వ విడతకు సంబంధించిన కాల్ లెటర్లు ఎప్పుడు వస్తాయనే వివరాలు క్లారిటీగా లేవు, కానీ ఈరోజు ఇంకా ఎక్కడైతే 2వ విడతకు సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పెండింగ్ ఉందో అవన్నీ పూర్తి చేసిన తర్వాత 3వ విడతకు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి నెక్స్ట్ నిన్నటి రోజున వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మనకి ఇక్కడ టెట్ 2025 కింద వెబ్సైట్ అనేది మారిపోయిందంటూ చాలా ఫొటోస్ అనేవి తిరుగుతూ ఉన్నాయి కదా. ఇది మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్. ఇప్పటి వరకు అయితే ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. ఈ డిఎస్సి పూర్తయిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి ఎవ్రీ ఇయర్ డిఎస్సి అని చెప్పే స్టేట్మెంట్లు అయితే చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనకి నెక్స్ట్ ఈ డిఎస్సి పూర్తయిన తర్వాత టెట్ తర్వాత మనకి డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా
ఫేక్ ఎడిటింగ్ ఇమేజెస్ని షేర్ చేసుకోవడంపై ఫోకస్ చేయకుండా టెక్స్ట్ బుక్లు చదవడంపై ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్లను 5 సార్లు చదివాం, 10 సార్లు చదివాం, 15 సార్లు చదివాం. అది ఎలా సాధ్యమైంది? ఉన్న సమయాన్ని అంతా కూడా సక్రమంగా సద్వినియోగం చేసి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో టెక్స్ట్ బుక్లని ఎక్కువ సార్లు చదివిన వాళ్ళు ఎక్కువ మంది సక్సెస్ అయినట్లు మనకు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.